అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. ఇవాళ మనతో పాటు గురుకాశీ యూనివర్సిటీకి సంబంధించిన సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ సింధుజారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఆ యూనివర్సిటీకి ఏంటి, ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, అక్కడ కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తున్నారు, అండ్ అక్కడ సీట్ ఎందుకు తీసుకోవాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇవాళ రేపు స్టూడెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు యూనివర్సిటీలో సీట్స్ పిక్ చేసుకోవడానికి కానీ కోర్స్ పిక్ చేసుకోవడానికి కానీ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్న దాని గురించి మేడంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ సింధుజా గారు. థ్యాంక్ యూ అండి. రైట్. సో ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తే ఒక 1-2 days బ్యాక్ కూడా సింగపూర్కి ఏదైతే చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు సబ్సీకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ని డిస్కస్ చేశారు సింగపూర్ ఆఫీషియల్స్తోని. అంటే అది పెట్రోలియం ఇంజనీర్కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్. అలా ఆ పెట్రోలియం ఇంజనీర్ కోర్స్ అనేది మన దగ్గర అసలు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదనుకుంటున్నా, చాలా తక్కువగా ఉన్నాయి. రైట్, ఎగ్జాక్ట్లీ. సో అలాంటి కోర్సెస్ కూడా ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? 100% అండి. ఇప్పుడు మీరు గురుకాశీ చూసుకున్నట్టయితే చాలా యూనిక్ కోర్సెస్ మనం ఫైండ్ చేస్తున్నాం. పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్స్ లాంటిది కానీ, లేదా బీటెక్ సిఎస్సిలో కూడా క్వాంటమ్, మీరు నాయుడు గారు పేరెత్తారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం క్వాంటమ్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. క్వాంటమ్ లాంటి కోర్సెస్ కానీ, ఇలాంటి కోర్సెస్ మనకి గురుకాశీ యూనివర్సిటీలో అవైలబుల్గా ఉన్నాయి. దట్టు మనకి కోర్సెస్ ఇస్తున్నప్పుడు ఇప్పుడు మెకానికల్ కోర్స్ తీసుకుందాం లేదా పెట్రోలియం కోర్స్ తీసుకుందాం, దానికి రిక్వైర్మెంట్స్తో విత్ ప్లేస్మెంట్ అష్యూరెన్స్లతో ప్రొవైడ్ చేస్తున్న వన్ ఆఫ్ ద మేజర్ అంటే టాప్ యూనివర్సిటీస్లో గురుకాశీ ఒకటని చెప్పుకోవచ్చు. ఓకే, సూపర్. అంటే ఇప్పుడు గురుకాశీ యూనివర్సిటీలో ఇప్పుడు క్వాంటమ్ ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, అంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఇంటెల్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, చాలా లే ఆఫ్స్ చేస్తున్నాయి. దానికి కూడా వాళ్ళ రీజన్ అదే చెప్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మేము స్కిల్స్ అప్డేట్ అవ్వడానికి కొంచెం లే ఆఫ్స్ని చేస్తున్నాము, ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటాము అంటున్నారు. సో అలాంటి కోర్సెస్ మీ దగ్గర కూడా ఉన్నాయా? ఖచ్చితంగా అండి. బీటెక్ సిఎస్సి తీసుకుంటే నార్మల్గా మనం చూస్తున్నాం 100లో 99 మంది దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ బీటెక్ సిఎస్సి. అంటే ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళలో ఏం చదువుతున్నాం అంటే బీటెక్ సిఎస్సి, దట్టు ఏఐఎంఎల్ని ఒక ప్రిఫర్డ్ కోర్స్ కింద చెప్తున్నారు. బట్ ట్రెడిషనల్ కంప్యూటింగ్లో అంటే ట్రెడిషనల్ విధానం ఆఫ్ కంప్యూటర్స్లో రేపు రాబోయే క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఏఐ లెవెల్ని మనం మేనేజ్ చేయాలి అంటే ఫ్యూచర్లో క్వాంటమ్ అనేది ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్, దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. కాబట్టి ఏదన్నా పనిని క్వాంటమ్ అనగానే చాలా వరకు ఒక డౌట్ ఉంది, అసలు వాట్ ఈస్ క్వాంటమ్, అసలు క్వాంటమ్ ఏం చేస్తుంది అంటే ఏదన్నా పనిని ఈజీ చేయాలి, సులభతరం చేయాలి అంటే దట్ ఈస్ క్వాంటమ్ అని మనం చెప్పుకుంటాం. సో అలాంటి క్వాంటమ్ని ఇండియాలో ఓన్లీ ఒకే ఒక యూనివర్సిటీ యాజ్ ఆఫ్ నవ్ ఇస్తుంది, దట్ ఈస్ అగైన్ గురుకాశీ యూనివర్సిటీ అండి. మనం ఇంటర్నేషనల్గా September 11th and 12th ఆఫ్ దిస్ అప్కమింగ్ అంటే 2025లో మనకి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐఎంఎల్ అండ్ క్వాంటమ్ జరుగుతుంది గురుకాశీ యూనివర్సిటీలో. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాన్ఫరెన్స్ మనకి గురుకాశీలో జరుగుతుందంటేనే ఎంత ఇంట్రెస్ట్ ఆన్ క్వాంటమ్ మన యూనివర్సిటీ చూపిస్తుంది, దాని గురించి ఎంత ట్రయల్స్ యూనివర్సిటీ స్టార్ట్ పెడుతుంది. ఇండియాలోకి క్వాంటమ్ అనేది ప్రాపర్గా ఎంటర్ కాకముందరే ఒక యూనివర్సిటీ ఆ కోర్స్ని ఇంట్రడ్యూస్ చేసిందంటేనే అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కాన్ఫరెన్స్లో కండి? మేజర్గా ఇప్పుడైతే మనము దానికి రిలేటెడ్ పేటెంట్ సబ్మిట్ చేసిన వాళ్ళు కానీ, లేదా కొంతవరకు ఇప్పుడు మన పొలిటికల్ దీని నుంచి కూడా కొంతమంది దానికి అక్కడ విజిట్ అయ్యే ఛాన్సెస్, అంటే మన ఐటీ మినిస్టర్స్ కానీ కొంతవరకు అక్కడ విజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అక్కడ కొత్త అడ్వాన్స్మెంట్, కొత్త ఇంపార్టెన్స్, కొత్త వాల్యూస్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత మనం కంపెనీస్ని కానీ వేటిల్లో ఇంట్రడ్యూస్ చేస్తారన్న దాని గురించి ఇంకొక మనకి సెమినార్ అనేది కండక్ట్ చేస్తారండి ఆఫ్టర్ దాట్. ఓకే మేడం, ఒక్కసారి మాకు గురుకాశీ యూనివర్సిటీ గురించి
కొంచెం దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్, గవర్నమెంట్ నుంచి ఉన్న పర్మిషన్స్, అసలు అక్కడ సీట్ ఎందుకు తీసుకోవాలన్న విషయానికి తర్వాత వెళ్దాం. ప్రస్తుతానికైతే యూనివర్సిటీకి సంబంధించిన పర్మిషన్స్ ఏంటి, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? చాలా చక్కటి ప్రశ్న అండి. మొదటిగా ఎందుకు నేను చక్కటి ప్రశ్న అంటున్నానంటే, ఈ మధ్య పర్మిషన్స్ తీసుకొని చదివే వాళ్ళకన్నా ఏదో దొరుకుతుంది లేదా ఏదో ఎమ్యూనిటీస్ దొరుకుతున్నాయి. నన్ను మేజర్గా పేరెంట్స్ కాల్ చేసినప్పుడు కూడా ఒక క్వశ్చన్ అడుగుతుంటారు, ఫుడ్ ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా ఇంట్లో అమ్మ పెట్టిన భోజనం అయితే ఎవరు పెట్టలేం కదండి. యూనివర్సిటీకి తీసుకెళ్ళి వీ కెనాట్ గివ్ దెమ్ ద సేమ్ పర్ఫెక్ట్ ఫుడ్, కానీ పర్మిషన్స్ అడగడం మర్చిపోతున్నారు. సో జెన్యున్గా అడగాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రశ్నే పర్మిషన్స్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిటీ ఎలా ఉంది అని అడగాల్సింది పోయి హాస్టల్స్ ఎలా ఉంది అన్న క్వశ్చన్ మనం చూస్తున్నాం. అయితే గురుకాశీ యూనివర్సిటీ మనం చూసుకుంటే ఇట్ ఈస్ అ NAC A++ యూనివర్సిటీ విత్ 3.57 గ్రేడింగ్ అండి. అంటే ఇండియాలో మనం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు ఎలాంటి యూనివర్సిటీస్ అంటే మనం IITsలో చూస్తుంటాం, ఇలాంటి వాటిల్లో చూసుకుంటాం, వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. దాంతోపాటు UGC కేటగిరీ 1 యూనివర్సిటీ, లేదా అగ్రికల్చర్ పరంగా తీసుకుంటే ICAR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, NSC, 32 MOUలు, ఇలా ఎన్నో పర్మిషన్స్ ఉండే యూనివర్సిటీస్లో గురుకాశీ ఒకటి. కొంచెం లేమన్ లాంగ్వేజ్ చెప్పండి మేడం, అసలు ఈ పర్మిషన్స్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, అసలు NAC అంటే ఏంటి, NAC ఎవరికి ఇస్తారు, దాని స్టాండర్డ్స్ ఏంటి అనేది కొంచెం లేమన్ టర్మ్స్లో, అంటే మా వ్యూవర్స్కి కొంచెం రూరల్ ప్లేస్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి కావచ్చు, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇంకొంచెం. అక్రెడిటేషన్ కౌన్సిల్, అక్రెడిటేషన్ అనేది ఒక కాలేజ్కి లేదా ఒక యూనివర్సిటీకి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు మెయింటైన్ చేసే ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల, వాళ్ళు మెయింటైన్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, ల్యాబ్స్ వల్ల, ల్యాబొరేటరీస్ వల్ల, ఫ్యాకల్టీస్ వల్ల, లేదు హాస్టల్ మెయింటెనెన్స్, ఇవన్నిటినీ కలిపి ఒక గ్రేడింగ్ అనేది యూనివర్సిటీకి ఇస్తారు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలంటే ఒక మూవీ ఉంది, దాంట్లో కామెడీకి ఇన్ని పాయింట్స్ వచ్చింది, ఇంత గ్రేడింగ్ జరిగింది, లేదా ఫైట్స్కి ఇంత వచ్చింది, ఇలా ఎలా అయితే మనం ఆ జానర్ని బట్టి దానికి రేట్ చేస్తామో సేమ్ విధానంలో ఇక్కడ కూడా వీళ్ళకి ఫుడ్కి ఇంత, హాస్టల్కి ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఇలా 4 మార్కులకి ఓవరాల్ రేటింగ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో 4లో 3.57 మార్క్స్ అనేవి మనకి ఇక్కడ గురుకాశీ యూనివర్సిటీకి ఉన్నాయి. సేమ్ అదే స్టాండర్డ్ ఆఫ్ రేటింగ్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ప్లేసెస్లో ఉన్నాయి అంటే నంబర్స్ చెప్పండి జస్ట్. మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ని మనం వదిలేస్తే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కూడా చెప్పుకోవాలంటే జెన్యున్గా దేనికి కూడా 3.57 గ్రేడింగ్ మనకి లేదు. ప్రైవేట్ పరంగా మనం చెప్పుకుంటే కూడా ఎక్కడ మనం లేదనే చెప్పుకోవాలి. కాకపోతే ఎక్కడ లేదా, 2 తెలుగు రాష్ట్రాల వరకు మనకి హైయెస్ట్ గ్రేడింగ్ కూడా 3.69 అండి ఇప్పటి వరకు ఉన్నది, అది ఒక కాలేజ్కి ఉంది. ఓకే, సో ఇప్పటి వరకు 3.57 అనేది ఇట్ ఇస్ హైయెస్ట్ ఇన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనమాట, వన్ ఆఫ్ ద హైయెస్ట్. ఓకే, తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ రేటింగ్లో మనకి NAC A++ యూనివర్సిటీసే చాలా తక్కువగా ఉన్నాయండి. అంటే నేమ్లీ మనం ఒక 10 నుంచి 20 యూనివర్సిటీస్ మటుకే ఇండియా మొత్తంలో చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ స్టాండర్డ్లో ఉన్న యూనివర్సిటీలో ఇప్పుడు ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, కొద్దిగా ఒకసారి దాని గురించి మాట్లాడదాం. మనము మేజర్గా ఆఫర్ చేస్తుంది వీ హ్యావ్ అరౌండ్ 150 కోర్సెస్ అండి స్టూడెంట్స్ చదవాలి అని అనుకుంటే. బట్ మన కాన్సన్ట్రేషన్ ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా క్వాంటమ్, మన దగ్గర క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ అవుతుంది, అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ IT సెక్టర్ కూడా కొంచెం బాగా మనకి ఆ డెవలప్మెంట్స్ చూపిస్తుంది. కాబట్టి బీటెక్ CSE AIML విత్ క్వాంటమ్ అనే కోర్స్ గురించి మేజర్గా మనం ఈ మధ్యకాలంలో చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ గురుకాశీ అంటేనే ఒకప్పటి బ్రాండ్ ఫర్ BSc అగ్రికల్చర్. BSc అగ్రికల్చర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి గురుకాశీ యూనివర్సిటీ, కాబట్టి అది ఎవర్ గ్రీన్ అండి, ఎప్పటికీ మన యూనివర్సిటీలో మన మేజర్ కోర్స్ కింద మనం చెప్పుకుంటాము. దాంతోపాటు ఇందాక మీరు చెప్పినట్టుగా యూనిక్ కోర్సెస్ లైక్ మన పెట్రోలియం ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ కూడా బాష్ కంపెనీతో టైఅప్ కానీ, ఇలాంటి ఎన్నో కోర్సెస్. అంటే మన దగ్గర PhD స్టాండర్డ్ వరకు, ఇప్పుడు చాలా యూనివర్సిటీస్లో ఏం జరుగుతుంది, MSc వరకు ఎడ్యుకేషన్ ఇస్తారు, PhD ఉండదు ఆ పర్టికులర్ కోర్సెస్కి. బట్ మన దగ్గర ఉండేది అది మేనేజ్మెంట్ కోర్స్ అయినా, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్ అయినా, ఇంజనీరింగ్ అయినా, లేదు ఇటు అగ్రికల్చర్ అయినా, వీ హ్యావ్ PhD ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పెషలైజేషన్ అనమాట. ఓ నైస్, దట్స్ సూపర్. అయితే ఇప్పుడు ఇంకొకటి మేడం, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది అగ్రికల్చర్ని చేయట్లేదు, చేసినా ఒకవేళ మనం అంతా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, మందులు వాడిన పంటలనే మనం తింటున్నాం. దానివల్ల మళ్ళీ లైఫ్ స్టైల్ కావచ్చు, లైఫ్ స్పాన్ ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఈ కాలేజ్లో అగ్రికల్చర్ కోర్స్ని కనుక పిక్ చేస్తే వాళ్ళకి ఎలాంటి కొత్త డెవలప్మెంట్స్ చేయడానికి అవకాశాలు, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ అక్కడ అగ్రికల్చర్ చేస్తే వ్యవసాయమే చేయాలా, ఇంకేమైనా చేయొచ్చా?
వ్యవసాయం అనేది యాక్చువల్గా మనది ఇండియాకి బ్యాక్ బోనే మనం అగ్రికల్చర్ అని చెప్పుకున్న టైం నుంచి వ్యవసాయం నా పిల్లలు చేయాలి అంటే అదేదో తప్పు చేస్తున్నామనే కాలం వరకు మనం వచ్చేసామండి. బట్ ఒక విషయం గుర్తించాల్సింది ఏంటంటే పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్. మళ్ళీ ఏంటంటే మనం ఒక 50 ఏళ్ళు వెనకాలకి వెళ్ళడానికి న్యాచురల్ ఫామ్ ల్యాండ్స్ అంటున్నాం, ఫామ్ హౌసెస్ అంటున్నాం, సిటీకి దూరంగా వెళ్ళి ఎక్కడో బతకాలనుకుంటున్నాం. కానీ అలాంటి ఒక కోర్స్ని ఎక్కడో వదిలేసి మనం వెళ్తున్నాం అన్న ఒక విషయం మనం చెప్పుకోవాలి. అగ్రికల్చర్ అనగానే ఒక డౌట్ ఉంది, అసలు అగ్రికల్చర్ అంటే ఓన్లీ ఫర్టిలైజర్స్, సీడ్స్, లేదు అగ్రికల్చర్ ఫీల్డ్ ఇంతవరకైనా? అగ్రికల్చర్ ఇస్ సంథింగ్ బియాండ్ దట్ అని ఒక ఆలోచనలో అగ్రికల్చర్ అనేది ఫీల్డ్స్, ఫర్టిలైజర్స్ కాదండి, లేదా ఫర్టిలైజర్ షాప్స్లో పెట్టుకునే ఒక సర్టిఫికేట్ కాదు. చాలా వరకు మనకి అగ్రికల్చర్ చదువుతున్న వాళ్ళు ఒక మాట అంటారు, ఫర్టిలైజర్ షాప్స్లో నేను ఇది తగిలించుకోవచ్చా అంటే అదొక సర్టిఫికేట్ అయిపోయింది అగ్రికల్చర్ అంటే. సో ఫర్టిలైజర్ షాప్స్లో తగిలించుకునేది కాదండి. అగ్రికల్చర్ ఇస్ ఎవ్రీథింగ్. మనం తాగే నీళ్ళ దగ్గర నుంచి ఆకాశంలోకి వెళ్ళే రాకెట్ వరకు ప్రతి ఒక్క దాంట్లో సంబంధం ఉండే ఏకైక ఫీల్డ్ ఇస్ అగ్రికల్చర్. చాలా వరకు మనకి తెలియని విషయం ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్లో చాలా ఎక్కువ జాబ్స్ ఉంటాయి అగ్రికల్చర్కి. సో బ్యాంకింగ్కి అగ్రికల్చర్కి అసలు ఏం సంబంధం అంటే కూర్చుని ఇప్పుడు ఏమంటారు, ఫీల్డ్ వర్క్ ఎక్కువ కదా అగ్రికల్చర్లో, పొలాల్లోకి వెళ్ళి పని చేయాలి కదా. బ్యాంక్లో మేనేజర్ పొజిషన్లు, ఫీల్డ్ ఆఫీసర్ పొజిషన్లు కూడా అగ్రికల్చర్ వాళ్ళవే. అది చాలా వరకు తెలియని విషయం. క్రాప్ లోన్స్ ఇవ్వడానికి, క్రాప్ లోన్స్ కానీ మనకి ఈ ఫీల్డ్ ఆఫీసర్ పొజిషనే ఎక్స్క్లూజివ్గా వీళ్ళకు ఉంటుంది. లేదా అగ్రికల్చర్ ఆఫీసర్స్కి మనం ఎంత వాల్యూ ఇస్తాం మార్కెట్లో అది తెలుసు. ఇక్రిసాట్ అనుకోండి, నాబార్డ్ అనుకోండి, మనం గవర్నమెంట్ బాడీస్నే చెప్పుకుంటున్నాం. సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వీళ్ళని రిక్రూటింగ్ చేసుకుంటాయి. జాబ్ రోల్స్ ఉండొచ్చు. జాబ్ రోల్స్ మనం తీసుకుంటే అండి, ఇప్పుడు సర్వే ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మేజర్గా చూసుకుంటాం, మనకి లోన్స్, రుణమాఫీలు, రైతులకి రుణమాఫీలు అంటుంటారు. సో అలాంటి వాటిల్లో ఒక అనాలిసిస్, సాఫ్ట్వేర్ ఇన్పుట్కి అనాలిసిస్ ఇవ్వాలంటే అది అగ్రికల్చర్ వాళ్ళే ఇవ్వాలి కదా. రైతులకు అసలు ఎంత లాభం వచ్చింది, అక్కడ ఏం భూమి ఉంది, ఏ కైండ్ ఆఫ్ సాయిల్ ఉంది, అక్కడ గిట్టుబాటు ధర అంతా, ఏ పంట వేశారు, అసలు ఈ ఓవరాల్ అనాలిసిస్ ఒక ఇన్పుట్. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి, ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ జరగాలన్నా ఇన్పుట్ ఇవ్వాల్సింది అగ్రికల్చర్ వాళ్ళే. సో ఖచ్చితంగా ఎవరైనా ఈ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసినప్పుడు వీళ్ళని హైయర్ చేయాల్సిందే. సో వీళ్ళ జాబ్ రోల్, ఇప్పుడు క్వాంటమ్ మాట్లాడుకున్నాం ఇందాక మనం బీటెక్ సిఎస్సిలో. క్వాంటమ్ అనేది అగ్రికల్చర్లో కూడా ఇంట్రడ్యూస్ చేసాం. మా యూనివర్సిటీలో క్వాంటమ్ అనేది ఒక సబ్జెక్ట్ కింద ఇంట్రడ్యూస్ చేయకపోయినా వీళ్ళకి క్వాంటమ్ నాలెడ్జ్ అనేది ఇస్తున్నాం. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే మనుషులకి బాగాలేనప్పుడు థర్మోమీటర్ యూజ్ చేసినట్టు భూమి గురించి కూడా థర్మోమీటర్ యూజ్ చేసుకునే, ఈజీ లాంగ్వేజ్లో మనం చెప్పుకోవాలంటే భూమి గురించి కూడా థర్మోమీటర్ యూజ్ చేసి అసలు భూమిలో ఏం ప్రాబ్లం జరుగుతుందని తెలుసుకునే పరిస్థితిలో ఉండి స్టిల్ వీఆర్ టాకింగ్ లైక్ బీఎస్సీ అగ్రికల్చర్ ఒక ప్రాపర్ కోర్సా, ఫర్టిలైజర్స్కి సంబంధించిన కోర్సా అనే దగ్గరే మన మైండ్ సెట్ ఆగిపోతే ఎలా. ఒక సేయింగ్ ఉందండి నార్మల్గా, అగ్రికల్చరలిస్ట్ సేవ్ మోర్ లైఫ్స్ దెన్ డాక్టర్స్ డూ. అంటే రైతులు లేదా అగ్రికల్చరలిస్టు, బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు ఒక డాక్టర్ కాపాడిన దానికన్నా ఎక్కువ ప్రాణాలు కాపాడతారు. కానీ వీఆర్ బ్యాక్ ఆఫ్ ఎంబీబీఎస్. నేను ఎంత డొనేషన్ అయినా కడతా, కోట్లైనా కడతా, నాకు ఎంబీబీఎస్సే కావాలి, ఐ విల్ నాట్ కమ్ బ్యాక్ టు అగ్రికల్చర్ అని. కానీ ఎంబీబీఎస్లో కాపాడిన ప్రాణాల కన్నా అగ్రికల్చర్లో కాపాడే ప్రాణాలు చాలా ఎక్కువ. అంటే ప్రాపర్ ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వండి, నీకు డాక్టర్ అవసరమే లేదు కదా. ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ ఇంటేక్, మీకు డాక్టర్ అవసరమే ఉండదు. సో అది నేర్పించడం, అది ఎడ్యుకేట్ చేయడం, మార్కెట్లో ఆ డిఫరెన్సియేషన్ తీసుకురావడమే బీఎస్సీ అగ్రికల్చర్ యొక్క ఉద్దేశం మా దగ్గర. రైట్. మనం చూస్తే ఇండియాలో కూడా ఆయుర్వేద నథింగ్ బట్ ఫుడ్ అనేది ఒక మెడిసిన్ లాగా. సో డాక్టర్ని కూడా అవాయిడ్ చేయొచ్చు, మీరు అన్న పాయింట్ కరెక్ట్ పాయింట్. సో ఒక్కసారి మనం యూనివర్సిటీ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం మేడం. ఇప్పుడు యూనివర్సిటీ అసలు లొకేషన్ ఎక్కడుంది, దానికి సంబంధించి అంటే ఫస్ట్ లొకేషన్ చెప్పండి, మీరు ఎక్కడ ఉంది అసలు? లొకేషన్ తీసుకుంటే అండి, ఇది బఠిండా ఏరియా వస్తుంది, మన్సా రీజన్ దగ్గర వస్తుంది అనమాట. అంటే మనము హర్యానా, పంజాబ్ సౌత్ బార్డర్ అనుకోవచ్చు. మనకి నియర్ టు ఢిల్లీ వస్తుంది, మనకి చాలా దగ్గరలో ఉంది. అండ్ ఏంటి అని అంటే చాలా వరకు పంజాబా లేదా హర్యానానా, మీరు అడిగిన ప్రశ్నలోనే నేను ఇది చెప్తాను, హర్యానానా దూరమా. మనము ఎంబీబీఎస్ చదివించడానికో ఇంకో కోర్స్ చదివించడానికో ఫారిన్ వరకు మనం వెళ్తూ ఉన్నాం, ఫ్లై చేస్తూ ఉన్నాం. ఇంకా స్టిల్ మన ఇండియాలో ఒక ప్లేస్ పంపించడానికి ఎందుకంత ఆలోచన చేస్తున్నాం? సో ట్రాన్స్పోర్ట్ మోడ్ ఏమేమి దగ్గరలో అవైలబుల్ ఉన్నాయి? మనకి ఆల్ ద వేస్ అండి. అంటే కొంచెం దూరం కాబట్టి ఖచ్చితంగా మనము రోడ్ ట్రాన్స్పోర్టేషన్
కొంచెం టైం పడుతుంది. అది కాకుండా మనకి బై రైల్ కానీ లేకపోతే ఇటు ఎయిర్ కానీ మనకి 2 ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి. ఎలా అయినా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు. మనకి ఎయిర్పోర్ట్ 30 కిలోమీటర్స్ దూరంలోనే మన యూనివర్సిటీకి ఉంది. రైల్వే స్టేషన్ నియరెస్ట్ 8 కిలోమీటర్స్ టు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక రైల్వే స్టేషన్ ఉంది. మేజర్గా పిల్లలు ఎక్కువ ట్రావెల్ చేసేది ఏంటంటే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి కొంచెం అక్కడి నుంచి కన్వీనియంట్గా రోజుకు ఒక 7-8 ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఎయిర్ బస్ కానీ వాట్ ఎవర్. ఓకే, నైస్. ఎలాంటి హాస్టల్ ఫెసిలిటీస్, అలాగే ఇప్పుడు ఇంకొంచెం మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇలాంటి ఫెసిలిటీస్ అంటే పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత అంత దూరం ఉన్నప్పుడు వాళ్ళకి జలుబు రావచ్చు, దగ్గు రావచ్చు, జ్వరం రావచ్చు, హోమ్ సిక్ అవ్వచ్చు. సో ఇలాంటప్పుడు కౌన్సిల్ చేయడానికి సైకాలజిస్ట్, సైకియాట్రిస్టులు కానీ లేకపోతే మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి దాని గురించి కూడా కొంచెం చెప్పండి. ఇందాకే మనం చెప్పుకున్నామండి, నాక్లోనే చెప్పేసుకున్నాం. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి గురుకాశీ యూనివర్సిటీ ఇస్ నాక్ ఏడబుల్. బట్ స్టిల్ దానికి మనం చెప్పుకోవాలి అని అంటే సైకియాట్రిస్ట్ అనేవాళ్ళు గురుకాశీ యూనివర్సిటీలో ఉండకపోవచ్చు, కానీ స్టూడెంట్ ఒక సైకిక్ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఎడ్యుకేషన్ స్టాండర్డ్ని మెయింటైన్ చేసే ఫ్యాకల్టీ గురుకాశీలో ఉన్నారు అన్నది చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. మనకి మెడికల్ పరంగా మీరు అడిగిన దీని ప్రకారం మెడికల్ పరంగా మనం తీసుకుంటే ఒక డాక్టర్ అనేవాళ్ళు ఏ యూనివర్సిటీలో అయినా, ఇప్పుడు మన గురుకాశీయే కాదు ఏ యూనివర్సిటీలో అయినా అదొక బేసిక్ రిక్వైర్మెంట్ ఒక స్టూడెంట్కి. కాబట్టి మెడికల్ ఫెసిలిటీస్ అనేది ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇంట్లో లాగానే సేమ్ కేర్ కానీ ఏదైతే ఉంటుందో ఒక వార్డెన్ అనేవాళ్ళు. హాస్టల్స్ మీరు అడిగినట్టు విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఇక్కడ గురుకాశీలో మేజర్గా ఇప్పుడు అందరూ ఏమంటారు బయట హాస్టల్స్లో ఉండాలి, పీజీస్ తీసుకుని ఉండాలి. అలా కాదండి, గురుకాశీ లోపలే ఒక 10 హాస్టల్స్ ఉన్నాయి. సో స్టూడెంట్ ఎవరైనా కూడా గురుకాశీని దాటి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. హాస్టల్కి ఒక ఫెన్స్ దాటి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏది ఏ రిక్వైర్మెంట్ ఉందో ఒక క్యాఫెటేరియా దగ్గర నుంచి, పిల్లలు అన్నాక కొన్ని ఎంజాయ్మెంట్స్ కూడా కోరుకుంటారు, చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్, లేదా పిజ్జా కార్నర్ అంటారు, చిన్న ఉంటాయి. ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటుందో ఇవన్నీ కూడా మనకి విత్ ఇన్ క్యాంపసే ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఒక ప్రతి చిన్న విషయానికి కూడా వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వెదర్ ఇట్ ఈస్ హెల్త్, వెదర్ ఇట్ ఈస్ ఫుడ్ ఆర్ గ్రూమింగ్ దెమ్సెల్స్, ఏది కావాలన్నా చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ అన్నీ మనకి యూనివర్సిటీలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఏదైతే వాళ్ళు కావాలనుకుంటున్నారో, కొంచెం వాళ్ళ లైఫ్ని ఎలా అయితే లీడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఎమ్యూనిటీస్ కూడా దొరుకుతాయి. కానీ హాస్టల్ల పరంగా వీ హ్యావ్ ఇండివిజువల్ హాస్టల్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండి. సో గర్ల్స్కి సెపరేట్ హాస్టల్స్ ఉంటుంది. పేరెంట్స్లో కొంచెం ఈ కన్సర్న్ కూడా ఉంటుంది. యూనివర్సిటీ కోహెడ్, గర్ల్స్ సెపరేట్, బాయ్స్ సెపరేట్ హాస్టల్స్ ఉంటాయి. ఎంత డిస్టెన్స్ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా సేమ్ హాస్టల్స్లో పెడతా వాళ్ళకి సపరేట్ కోలివింగ్ స్పేసెస్ ఏమైనా, వాళ్ళకి సపరేట్ హాస్టల్ బ్లాక్ ఉండడం అలాంటిది ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. మనకి అరౌండ్ 20 డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఫుడ్ అలవాట్లు కొంచెం మన నుంచి చాలా యూనిక్ ఉంటుంది. వాళ్ళ వే ఆఫ్ అంటే వాళ్ళ విధానాలు చాలా వేరుగా ఉంటాయి. కాబట్టి ఆ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ హాస్టల్ అని అది ఒక సెపరేట్ వింగ్ అండి. వాళ్ళకి ఏంటంటే కుకింగ్ ఆప్షన్ కూడా అలౌ చేస్తాం. ఇప్పుడు మన స్టూడెంట్స్కి కుకింగ్ ఆప్షన్ ఉండదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చాలా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ తింటారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సో వాళ్ళని లిమిట్ చేయలేం, మనకు ఆ లిమిటేషన్స్ ఇది లేదు. కాబట్టి వాళ్ళు సెపరేట్గా ఉంటారు. మన స్టూడెంట్స్ అంటే వాళ్ళకి మెన్ విమెన్ ఈ డిఫరెన్స్ లేదు స్టూడెంట్స్లో. వాళ్ళు కలిసే ఉంటారు, అబ్బాయిలు అమ్మాయిలు కూడా వాళ్ళకి కలిసి వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటుంది. కానీ మన హాస్టల్స్ పరంగా తీసుకుంటే ఇద్దరు చాలా దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య మనం లేటెస్ట్గా చూస్తున్నాం కొన్ని చోట్ల కొన్ని యూనివర్సిటీస్లో ఈవెన్ కోలివింగ్ అని చెప్పి ఒక కొత్త విధానాన్ని స్టార్ట్ పెట్టారు. అమ్మాయిలు అబ్బాయిలు కలిపి సేమ్ రూమ్ ఇవ్వడం. బట్ గురుకాశీ యాజ్ ఆఫ్ నౌ కాదు, ఇన్ ఫ్యూచర్ కూడా వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ అంటే అది ఒక రిక్వైర్మెంట్ లేని, అవసరం లేని ఒక విధానాన్ని పెట్టదలుచుకోలేదు గురుకాశీలో ఎప్పటికి కూడా. మ్యామ్, ఇప్పుడు మీరు పంజాబ్ అంటున్నారు, బటిండా అంటున్నారు, బార్డర్కి దగ్గర, ఒక పక్కన ర్యాగింగ్ కావచ్చు, లేకపోతే ఇవాళ రేపు చూస్తే లాస్ట్ 1 వీక్లో చూసినా కూడా కొన్ని డ్రగ్స్కి సంబంధించిన కేసెస్ ఇక్కడ కూడా చాలా వస్తున్నాయి. స్టూడెంట్స్ ఉంటున్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉంటున్నారు ఇట్లా. సో బార్డర్లో ఉన్న పంజాబ్లో ఇంకెక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ మరి ర్యాగింగ్ కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా? దానికి ఎలాంటి సినారియో ఉంది కాలేజ్లో? ఇది సౌత్ ఆఫ్ పంజాబ్ అండి. అంటే ఇట్ ఈస్ నియర్ టు హర్యానా. ఫస్ట్ చెప్పుకోవాలంటే ఇది మనకు కొంచెం వరకు బార్డర్ ఏరియాకి కొంచెం దూరం ఉంటుంది. ఇది ఏం థ్రెట్ ఉండే ఏరియా కాదు, ఇట్ ఈస్ అ సేఫ్ ఏరియా. అండ్ ఇంకొక మనము మేజర్ పాయింట్ తీసుకుంటే, ఒరిజినల్గా పాయింట్ వైజ్ తీసుకుంటే, గురుకాశీ యూనివర్సిటీలో డ్రగ్స్ ఉన్నాయా, సినిమాలు చాలా మనకి ఎడ్యుకేట్ చేశాయి.
సినిమాలో ఎడ్యుకేషన్ ఏమని ఇచ్చింది అంటే పంజాబ్ అనేది ఒక డ్రగ్స్ రీజన్. మీరు ఇందాక అన్నట్టు హైదరాబాద్లో డ్రగ్స్ లేవా? ఉన్నాయి, అందుకే నేను డ్రగ్స్ ఉంది అంటే పాడవాలనే వాడు ఇక్కడున్నా పాడవుతాడు, పంజాబ్ వెళ్ళినా పాడవుతాడు, ఇంకో చోట వెళ్ళినా పాడవుతాడు. ఇట్ ఈస్ లైక్ ఇది విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్స్ అని మనం చెప్పుకోవడానికి ఏంటంటే క్యాంపస్ లోపల ఏ రకమైన అడిషనల్ ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయం. ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ మనది అని చెప్పుకున్నాం. అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనకి ఓపెన్గా ఓపియం ప్లాంట్స్ కనిపిస్తాయి. వి ఎడ్యుకేట్ స్టూడెంట్స్ అబౌట్ వాట్ ఓపియం ఇస్. మనకు గంజాయి చెట్లు కనిపిస్తాయి. మేమేం చెప్తాం అగ్రికల్చర్ లాంగ్వేజ్లో తులసి ఎంత పవిత్రమో గంజాయి అంతే పవిత్రం అంటాం. సో దాన్ని ఒక డ్రగ్గా కాకుండా ఒక మనిషిని ట్రీట్ చేసే డ్రగ్గా చూసే కల్చర్ ఉండే ఒక యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ దాంట్లో బ్యాడ్ విధానాలు నేర్చుకుంటారా, డ్రగ్స్ తీసుకుంటారా అంటే గంజాయి క్యాన్సర్కి ట్రీట్మెంట్ అని చెప్తున్నాం, కెనబిస్ చెప్తాం వేరే లాంగ్వేజ్, దాని కెనబిస్ ట్రీట్మెంట్ అంటున్నాం. మళ్ళీ అదే ట్రీట్మెంట్కి కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకుంటే అది డ్రగ్ అవుతుంది. సో యూనివర్సిటీలో దాన్ని ఎడ్యుకేట్ చేస్తాం కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉన్న స్టూడెంట్ నేను డ్రగ్ పరంగా వెళ్ళాలి అన్న ఉద్దేశంలో ఉండడండి. అండ్ మన ఏరియా ఈజ్ లైక్ తల్వండి అనే ఏరియాలో ఉంది, అంటే మేజర్ గురుద్వారా మన ఏరియా గురుద్వారాలో ఉన్న ఏరియా. అంటే మనకి ఇప్పుడు మన తిరుపతి ఎలాగో మన యాదగిరిగుట్ట ఎలాగో అలా డివైన్ ఏరియా అనమాట. కాబట్టి ఈ ఏరియాలో కొంచెం అది ఎంకరేజ్ చేయరు, అసలు ఎంకరేజ్మెంట్ అనేది లేదు ఈవెన్ స్మోకింగ్. డివోషనల్ ప్లేస్లో ఉంది కాబట్టి పేరే చెప్తారు గురుకాశీ. సో డివోషనల్ ఏరియా ఉంది కాబట్టి మీకు ఆ థ్రెట్ లేదు. అండ్ ఇది బార్డర్ నుంచి వాఘా బార్డర్ నుంచి తీసుకున్నా లేదు అదర్ బార్డర్స్ నుంచి తీసుకున్నా ఇది చాలా దూరం ఉంటుంది. కాబట్టి అది కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తెలుగు వాళ్ళు ఎక్కువ పాపులేషన్ ఉండే ఏరియా అనమాట బట్టిండా అనేది. ఇక్కడ నుంచి సెటిలర్స్ ఎక్కువ, సో ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఫైనల్గా ఇంకొక 2-3 పాయింట్స్ కూడా చెప్పేసాను మేడం. అసలు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడు ఆర్థికంగా ఇప్పుడు లో ఇన్కమ్ గ్రూప్లో ఉండే వాళ్ళు ఉంటారు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి యూనివర్సిటీలో చదువుకోవచ్చా? వాళ్ళకి అవకాశం దొరుకుతుందా? అంటే ఎలాంటి ఫీ స్ట్రక్చర్ ఉంది, దానికి మీ తరఫు నుంచి ఎలాంటి కోఆపరేషన్ సపోర్ట్ ఉంటుంది అనేది కూడా చెప్పండి. చదువుకి డబ్బు ఆటంకం కాకూడదు అని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నామండి. కాకపోతే ఈ డొనేషన్లతో చదువుకోవాలని ఆశ ఉన్నా కూడా ఆగిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే గురుకాశీలో మటుకు మీకు అలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఫీజెస్ ఓన్లీ 8 lakh అండి. బీటెక్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కేవలం 8 లక్షల్లో 4 సంవత్సరాలు విత్ హాస్టల్ ఫుడ్ అన్నీ అకామిడేషన్ అనుకోండి అన్నీ కూడా మీకు ఎమ్యూనిటీస్ అనేది స్టూడెంట్కి దొరుకుతుంది. కాబట్టి ఇటు అగ్రికల్చర్ తీసుకున్న 10 లక్షల్లో అయిపోతుంది. అందులో 7,50,000 వరకు ఏ రకమైన ఆస్తిపత్రం లేకుండా ఎడ్యుకేషనల్ లోన్ అనేది స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జస్ట్ ఆ మిగిలిన నామినల్ అమౌంట్ ఏదైతే ఉందో 4 ఏళ్లలో వాళ్ళు అది క్లియర్ చేసుకుంటే వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. వాళ్ళు 3 అంటే 4th ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అనేది మనకి యూనివర్సిటీ నుంచి కానీ ఇటు మన సౌత్ ఇండియన్ ఆఫీస్ నుంచి కానీ రెండింటి నుంచి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్లేస్మెంట్ అయ్యాక రీపేమెంట్ 15 years ఉంటుంది. సో ప్లేస్మెంట్ అయ్యాక ఈఎంఐస్ పరంగా నెల వాళ్ళు పే చేసుకొని రీపేమెంట్ చేసుకోవచ్చు. సో డబ్బులు పర్సంటేజ్ ఈవెన్ 50%కి కూడా మేము 50% అబవ్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా ఇంటేక్ చేస్తున్నాము. ఈ పర్సంటేజ్ కావాలి లేదు ఇది ఉండే వాళ్ళే చదవాలి అన్నది కూడా లేదు. సో ఎనీ పర్సంటేజ్ స్టూడెంట్ చదువుకోవాలి అన్న ఉద్దేశం ఉంది. నా దగ్గర డబ్బులు లేవు అయినా కూడా స్టూడెంట్కి చదువుకునే అవకాశం కల్పిస్తుందండి గురుకాశీ యూనివర్సిటీ. సో ఎవరైతే నంబర్ 1 ఇన్ ఎడ్యుకేషన్, ఎవరైతే నంబర్ 1 ఇన్ క్వాలిటీ, ఎవరైతే నంబర్ 1 ఇన్ అక్రిడేషన్స్, నంబర్ 1 ఇన్ పర్మిషన్స్ అన్నిట్లో నంబర్ 1 కావాలనుకుంటారో దానికి గురుకాశీ చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. లాస్ట్ ఇంకొక ఫైనల్ పాయింట్తో వైండప్ చేద్దాం. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బటిండాలో ఉన్న కాలేజ్ని మేము వచ్చి ఎలా చూడడం ఎలా, మాకు ఆ ట్రాన్స్పోర్ట్ కావచ్చు లేకపోతే ఇదంతా మీరేమన్నా దానికి సంబంధించి మీరేమైనా చూస్తున్నారు? దానికి ఏంటి ఫెసిలిటీస్ ఏమైనా అరేంజ్ చేసి ఉన్నారు? నార్మల్గా ఈ మధ్య చూస్తున్నామండి చాలా యూనివర్సిటీ విజిట్ అంటున్నాయి. యూనివర్సిటీకి తీసుకెళ్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటున్నాయి. ఇప్పుడు నేను ఒక చోటకు ఒకరిని తీసుకెళ్ళాను అంటే నాకు కావాల్సిన విధానంగానే దాన్ని చూపిస్తాను. వాట్ ఈస్ జెన్యూనిటీ, వాట్ ఈస్ ఒరిజినాలిటీ ఆఫ్ దట్ యూనివర్సిటీ అనేది చూపించను. సో నా ర్యాండమ్ ఎనీ పేరెంట్కి నన్ను ఈ క్వశ్చన్ అడిగిన పేరెంట్కి నేను ఒకటే చెప్తాను, మీకు నచ్చినప్పుడు మీరు అక్కడికి వెళ్ళిపోండి, మీరు చూడండి, మీకు ఏదైతే నిజంగా అక్కడ ఉందో అది తెలుస్తుంది. మీరు వస్తున్నారు అని నేను స్పెషల్గా మీ గురించి ఒక డిష్ అక్కడ ప్రిపేర్ చేసి మీ గురించి ఫుడ్ నేను ఇవ్వను, ఆ ఒక్కరోజే టేస్టీగా ఇవ్వను. నేను రోజు ఏం ఫుడ్ ఇస్తున్నానో అది మీరు టేస్ట్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఆల్ ద పాయింట్స్ దెన్ ఓన్లీ టేక్ అడ్మిషన్ అని మేము చెప్తాం. సో మేము ట్రిప్ అరేంజ్ చేసి గురుకాశీ యూనివర్సిటీకి అడ్మిషన్ చేసుకోవాలి అన్న అవసరం
గురుకాశీ యూనివర్సిటీ ఇలా అక్రెడేషన్స్ ఉన్న యూనివర్సిటీకి లేదు. ఏదో ఒక సీట్స్ ఫిల్ చేసుకోవాలి, ఒక ఇన్ని సీట్స్ ఉంటేనే ఒక నంబర్ చూపించగలిగితేనే ఫ్యూచర్ ఉంది అన్న యూనివర్సిటీ గురుకాశీ కాదండి. సో ఖచ్చితంగా ఎవరైతే పేరెంట్స్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, నిజాన్ని నేను చూడాలి అనుకుంటారో ప్లీజ్ ఎనీ టైం మమ్మల్ని అడగకుండా వెళ్ళండి, చూడండి. లేదు ఇంకా మేము అంత దూరం వెళ్ళలేము అనుకుంటే ఆల్రెడీ ఆ యూనివర్సిటీ నుంచి చదువొచ్చిన పిల్లలు మన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. మీరు ఇక్కడ మన ఆఫీస్ అమీర్పేట్లో ఉంది, సో అక్కడ విజిట్ చేస్తే అక్కడ చదివి వచ్చిన స్టూడెంట్స్ నంబర్స్ మీకు ఇస్తారు. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళ పేరెంట్స్ని కలవండి. ఎందుకంటే మేమైనా ఒక అబద్ధం చెప్పచ్చు, కానీ పేరెంట్స్ అక్కడ చదివి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ పేరెంట్స్ అబద్ధం చెప్పరు. సో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి, నిజం తెలుసుకోండి. అంత దూరం ఇంకా వెళ్ళలేను అంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ నంబర్స్ ఎవరిదైనా ఇస్తాం, వీడియో కాల్ వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తే వీడియో కాల్లో చూడండి. సో వాట్ ఎవర్ ఎలా వెళ్ళాలనుకున్నా చెప్పి వెళ్ళడం వల్ల నిజాలు తెలియవు. నిజంగా వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ అయ్యి ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఎవ్రీథింగ్ దెన్ టేక్ అడ్మిషన్ అంటున్నాం అనమాట. ఓకే, దట్స్ రియలీ నైస్. సో యా, బీఎస్సీ అగ్రికల్చర్ కానీ అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన కోర్సెస్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కోర్సెస్ కూడా గురుకాశీ యూనివర్సిటీలోనే మీకు కనుక దానికి అలాంటి కోర్సెస్ కనుక మీరు ఆప్ట్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు గురుకాశీ యూనివర్సిటీకి సంబంధించి సింధుజా రెడ్డి గారిని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RTV అండ్ కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ విత్ మోర్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.